మీరు దీన్ని ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నారా? దెన్ ఐఎమ్ సారీ టు సే దిస్ ఇస్ ద మోస్ట్ టాక్సిక్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్, బ్లాక్ ప్లాస్టిక్. బ్లాక్ ప్లాస్టిక్ ని కార్బన్ రెసిన్ తో తయారు చేస్తారు, విచ్ ఇస్ అ కార్సినోజన్ అకార్డింగ్ టు WHO. వీటిని రెగ్యులర్ గా రెస్టారెంట్స్ లో లేక ఆన్లైన్ ఫుడ్ లైక్ జొమాటో అండ్ స్విగ్గీలో ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఇందులో స్కేరీ పార్ట్ ఏంటో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ ప్లాస్టిక్ రీసైకిల్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ టీవీస్, ఓల్డ్ రిమోట్స్, మొబైల్ ఫోన్స్ నుండి తయారు చేస్తారు. అండ్ దీనిలో మీరు హాట్ ఫుడ్ వేసినప్పుడల్లా అది ప్లాస్టిక్ కోటింగ్ తో రియాక్ట్ అయ్యి హై టెంపరేచర్స్ ప్లాస్టిక్ సర్ఫేస్ ని మెల్ట్ చేసి టాక్సిక్ ఫ్యూమ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ మన బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి మన హార్మోనల్ బ్యాలెన్స్, ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేసి 300% హై క్యాన్సర్ రిస్క్ కి దారితీస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నెంబర్ 1, మీ ఫుడ్ ని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ లో మైక్రోవేవ్ లో ఎప్పుడు రీహీట్ చేయకండి. నెంబర్ 2, ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ లో వస్తే ఇమ్మీడియట్ గా ఇంట్లో ఉన్న స్టీల్ కంటైనర్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయండి, ఎస్పెషల్లీ హాట్ ఫుడ్ ని. నెంబర్ 3, ఫుడ్ ని ఎప్పుడు స్క్రేప్ చేయడం లేక లీక్ చేయడం లాంటివి చేయకండి. కెమికల్స్ డైరెక్ట్ గా మీ ఫుడ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రెస్టారెంట్స్ లో డైరెక్ట్ టేక్ అవే తీసుకోవాల్సి వస్తే ప్రిఫర్ ఈదర్ స్టీల్ లేక గ్లాస్ కంటైనర్స్. మన హెల్త్ మన కంట్రోల్లోనే ఉండాలి. ఫాలో గ్లో ఫిట్ మామ్ ఫర్ మోర్ సచ్ టిప్స్.